హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం అందరికీ చాలా ఇష్టమైన మటన్ కర్రీ అలాగే బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈరోజు నేను ఈ రెసిపీ వచ్చేసి నా స్టైల్లో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా మటన్ కర్రీ అలాగే టేస్టీ అయిన బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను బగారా రైస్ వచ్చేసి చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా చూపిస్తున్నాను. మటన్ కర్రీలో కూడా ఎటువంటి మసాలా వేయకుండా చాలా సింపుల్గా చాలా తక్కువ ఐటమ్స్ తోటి టేస్టీగా ఎలా రావాలో ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు ఈ కంప్లీట్ వీడియో చూసి ఈ బగారా రైస్ అలాగే మటన్ కర్రీని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్ని తీసుకోవాలి. దాంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకున్నాను. తరువాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తరువాత మనం ఇక్కడ మటన్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మన మటన్ని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాక దీన్ని మనము ఆనియన్స్లోకి వేసేసుకోవాలి. ఇలా మటన్ని వేసుకొని మనము మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని మనం ఈ మటన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్ అనేది మంచి మనకి బ్రౌన్ కలర్లోకి రావాలి. హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఇలా మనం బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము మటన్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రుచికి సరిపడంత ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కారం వచ్చేసి మనము మటన్ కొద్దిగా స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదా. సో ఇక్కడ నేను కారం వచ్చేసి 2.5 స్పూన్లు వరకు వేసుకుంటున్నాను. మీ ఘాటుకి సరిపడంత కారం మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కారంని వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు దీన్ని మనం కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలైన తర్వాత దీంట్లోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.5 గ్లాస్ వరకు వేసుకున్నాను. ఇలా మనం వాటర్ని వేసుకొని ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలైన తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకోవాలి. టమాటాస్ని వేసేసుకొని మనము ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము కుక్కర్ది లిడ్ పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని మనము బాగా ఉడికించుకోవాలి. ఇలా మనం 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా 5 విజిల్స్ అయ్యాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము కుక్కర్ది లిడ్ తీసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది మనకి పర్ఫెక్ట్గా పైకి అనేది వచ్చేసింది. అంటే మటన్ అనేది ఉడికిందని అర్థం. ఇలా మనం మరొకసారి పొయ్యి మీద పెట్టేసుకొని కొద్దిగా కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. తరువాత ఒక 5 నిమిషాలైన తరువాత దీంట్లోకి మనము గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వేసుకొని తరువాత దీంట్లోకి మనము ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని తీసేసుకోవాలి. అంతే. మనం మటన్ మసాలా వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మటన్ని ఉడికించకూడదు. మనం మటన్ మసాలా వేయగానే ఒక 5 మినిట్స్ అవ్వగానే ఇది మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను బగారా రైస్ చేస్తున్నాను. ముందుగా మనం ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకొని దీంట్లోకి కొద్దిగా షాజీరా అలాగే కొద్దిగా లవంగాలు అలాగే దాల్చిన చెక్కని కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 3 లేదా 4 వరకు ఇలాచీలను కూడా వేసేసుకోవాలి. ఇలా వీటిని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము క్యారెట్ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి మంచి బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడే మనకి చాలా టేస్టీగా బగారా రైస్ కుదురుతుంది. దీంట్లోకి మనము బగారా ఆకుని కూడా వేసుకోవాలి.
ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిందో. దీంట్లోకి మనం పుదీనాని వేసుకోవాలి, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనం 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంటున్న బియ్యం వచ్చేసి 1.5 గ్లాస్ వరకు, దానికి నేను 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా మనం వాటర్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము రైస్కి సరిపడా అంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మటన్లో వేసాం కాబట్టి ఓన్లీ రైస్కి ఎంత సరిపోతుందో ఉప్పు అంత వేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ అనేది బాగా మరిగాక దీంట్లోకి మనము కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల నుంచి అయిన తర్వాత ఇలా మనకి బాయిలింగ్కి వస్తుంది. తర్వాత కంప్లీట్ లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు మనం రైస్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాలైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా బగారా రైస్ అలాగే మటన్ కర్రీని సర్వ్ చేసుకుందాం. ఇలా అవ్వగానే నేనైతే బగారా రైస్ని వేసేసుకున్నాను. అలాగే చాలా టేస్టీగా కుదిరిన మటన్ గ్రేవీని కూడా వేసుకున్నాను. చూసారు కదా, చాలా సింపుల్గా చేశాను. ఎలాంటి మసాలా వేయకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీ అయిన మటన్ కర్రీ అలాగే బగారా రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎలా ప్రిపేర్ చేశానో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినా, లేదు ఎప్పుడైనా తినాలి అనిపించినా, ఏదైనా ఒకేషన్స్ ఉన్నా కానీ ఇలాంటి టేస్టీ అయిన మటన్ కర్రీ అలాగే బగారా రైస్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అవ్వగానే నేనైతే ఆనియన్స్ వేసుకొని అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని ఆ మటన్లో వేసుకుంటే ఆ టేస్ట్ మామూలుగా ఉండదు కదా అసలు. ఇలా నేను అవ్వగానే ఫస్ట్ బగారా రైస్ని అయితే టేస్ట్ చేశాను. ఇది మనం ప్లెయిన్ బగారా రైస్ కూడా తినేయొచ్చు, అంత టేస్టీగా వచ్చింది. నేను ఫస్ట్ అయితే రైస్ని టేస్ట్ చేశాను, తర్వాత మటన్ తోటి బగారా రైస్ని తిన్నాను. మటన్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికింది, చాలా సాఫ్ట్గా చాలా టెండర్గా ఉంది. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అంతే బాగుంది. మీరు కూడా ఈ మటన్ కర్రీని బగారా రైస్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. బాయ్ బాయ్.